సంత గురించి మాట్లాడతాం. మొన్న ఒక మీటింగ్ పోయి పెబ్బేరు సంతలో ఇప్పుడు ఎవరైతే అడ్వకేట్ జనరల్ ఉన్నారో ఆ అడ్వకేట్ జనరల్ అప్పుడు నిరంజన్ రెడ్డి గారు అడ్వకేట్. సో ఈయన అడ్వకేటే, ఆయన అడ్వకేటే. దాన్ని పీకల లోతుకు దాని ఫైల్ అంతా చేసి ఉన్నారు. నేను ఎక్కడ ఇగో పోకుండా వాళ్ళ చక్కగా పూజార్లు ఇంటికి పోయినా, అడ్వకేట్ ఇంటికి పోయినా, మీకు ఇంత వాల్యూ పొలాలు మేము ఇవ్వలేము, మీకు ఏమైనా ఇస్తే ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తామని వాళ్ళతో అడ్వకేట్ తో అక్కడ ఉన్న వాళ్ళ ఓనర్స్ తో పూజార్లతో నచ్చజెప్పి వాళ్ళతో లెటర్ తీసుకున్నా. ఆ లెటర్ తీసుకెళ్లి సీఎం గారికి ఇచ్చిన ఆమెకు ఆల్టర్నేట్ ల్యాండ్ ఇచ్చి నేను చెప్పిన 30 ఎకరాల 19 గుంటలు పెబ్బేరు సంతకిచ్చి నేనే పూర్తి చేసుకుని ఫినిషింగ్ చేసే బాధ్యత కూడా నాదే. నేను ఎక్కడ మాట తప్ప సమస్య లేదు. ఒకరోజు లేట్ అవుతుందంటే ఇట్లా నేను చెప్పిన. దీంతో పాటు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మాట్లాడతాడు. ఈ ప్యాడీకి సంబంధించి ఎగ్జాంపుల్ వనపర్తి గురించి మాట్లాడదాం. ఆయనే అప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి. వనపర్తి గురించి మాట్లాడదాం. స్టేట్ గురించి మాట్లాడితే మనకు అనవసరం. వనపర్తిలో 174 రైస్ మిల్లు ఉండే. 174 రైస్ మిల్లు దాదాపు 700 కోట్లు అప్ టు 2023 డిసెంబర్ వరకు 700 కోట్లు రైస్ మిల్లులు గవర్నమెంట్ కు డ్యూనింగ్. సో నేను రైస్ మిల్లులను తప్పు పట్టట్లేదు. ఆ రైస్ మిల్లులను అట్లా బాకీ వేయడానికి ఒక్కొక్క బ్యాగ్ రికార్డెడ్ చెప్తున్నా, ఒక్కొక్క బ్యాగ్ నేను ఆయన మీద ఎలిగేషన్ చేస్తున్నా, నిరూపించుకోవడం లేదంటే బుల్ల జ్వరమని. ప్రతి సంవత్సరం 4 లక్షల బ్యాగులు వస్తాయి అమలుపత్రం. ఒక్కొక్క బ్యాగ్ ₹1. 4 కోట్లు వసూలు చేసిన ఘనత ఆయనది. చేసి రైస్ మిల్లులను నాశనం చేసి బ్లాక్ లిస్ట్ పెట్టింది. మొన్ననే వెతికి ఎవరు కరెక్ట్ ఉందో 72 రైస్ మిల్లకు మనం ప్యాడ్ అలాట్ చేసినాం. సో ఆయన కూడా రైస్ మిల్లులో కొన్ని స్టోరేజ్ లేదు కాబట్టి గవర్నమెంట్ గోదాము తీసుకొని చేస్తున్నాం. దాని అన్నిటికంటే కారణం వనపర్తి చరిత్రలో 3,90,000 మెట్రిక్ టన్ను మొట్టమొదటిసారిగా పంట వచ్చింది కాబట్టి కొంచెం అధికారులు ఈ రైస్ మిల్లులకు ఇచ్చే క్రమంలో కొంచెం లేట్ అయింది. కానీ మా వనపర్తి రైతులకు లాస్ట్ చివరి గింజ వరకు తడిసిన మొగలెత్తిన తీసుకునే బాధ్యత ప్రభుత్వం ఉంది. రైతు సోదరులు వాళ్ళ మాటలు నమ్మొద్దని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. దాంతో పాటు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ ఈ వనపర్తికి సంబంధించి వనపర్తి గడ్డ మీద పుట్టినవన్నీ వనపర్తికి ఇక్కడ ఉన్నలకే ప్రేమ ఉంటుందని చాలా సార్లు చెప్పినాం. మళ్ళా కూడా చెప్తున్నాం. నేను ఎన్ని జిమ్మికులు వేసినా అక్కడ వనపర్తిలో ఇప్పుడు ఇంతకుముందు మొన్నటి వరకు మా చిన్నారెడ్డి గారిని మధ్యలో పెట్టుకొని ఆయనతో వేరే విషయాలను పంపించి ఆ సీఎంఆర్ వాళ్ళు ఇవి చిన్న పర్యాలు చేసుకుంటున్నారు. అక్కడికి వచ్చింది ఆయన జీవితం. సో అక్కడ అయిపోయింది. మా చిన్నారెడ్డి గారు రియలైజ్ అయిపోయి 2 నెలల నుంచి కట్ చేసిండు. దాని తర్వాత ఆయన ఇంకో పాలన ఆ పాలన వనపర్తికి వచ్చినప్పుడల్లా టెన్షన్ పడి ప్రెసిడెన్షియల్ ఇవన్నీ మాట్లాడుతున్నాం. సో వాళ్ళిద్దరి మధ్యన కేటీఆర్ గారు, హరీష్ గారు, కవిత గారు, కేసీఆర్ గారు ఆ బీఆర్ఎస్ పార్టీ తర్వాత ఫ్యూచర్ లో పార్టీలు ఇస్తారా, సస్పెండ్ చేస్తారా, బీఫామ్ ఇస్తారా, లేదంటే అపనమ్మకంతో ఉండే ఇవన్నీ మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరు ఆ పాలన పంచడం నాకు అనవసరం. కానీ మీరిద్దరు కలిపి నిలబడ్డా, ఇంకా ముగ్గురు కలిపి నిలబడ్డా, నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి కలిపి నిలబెట్టిన ఏ క్యాండిడేట్ అయినా మాట్లాడారో తెలుస్తారు. దాంతో పాటు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ లోకల్ బాడీ ఎలక్షన్ లో వాళ్ళకి క్యాండిడేట్ కూడా లేరు. దానికోసమే ఇవన్నీ తాపత్రయం, దానికోసమే ఇవన్నీ అబద్ధాలు చెప్తున్నారు. సో ఫైనల్ గా మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, అక్కడ వాళ్ళ అధిష్టానం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళు నిరంజన్ రెడ్డి చేసిన ఈ భూ కబ్జాను సమర్థిస్తారా, సస్పెండ్ చేస్తారా? నెంబర్ 2 ఇక్కడ ఆయన కోసం పనిచేస్తున్న కొంతమంది నాయకులు, అమాయక నాయకులు, పాపం అంటే మేము కూడా మోసపోయినాం, తెలుసుకొని బయటకు వచ్చినాం. వాళ్ళు కూడా అందరూ రియలైజ్ అయ్యి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి మాతో పాటు పనిచేయాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఆయన మాయలో పడొద్దని ఇవన్నీ రికార్డెడ్ ఇస్తున్నాం. దీంట్లో ఎక్కడ తప్పుంటే